నమస్తే. ప్రజెంట్ మనం కరీంనగర్ పట్టణంలో ఉన్నాం. పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నటువంటి దశలో అందరి సంబంధించినటువంటి చూపంతా కరీంనగర్ పట్టణం పైనే, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పైన ఉన్నటువంటి పరిస్థితి. ఇంత ముందుకు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ ఇక్కడ బరిలోకి దిగబోతా ఉన్నాడు. మరోసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వినోద్ కుమార్ రావుని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రకటించకపోయినప్పటికీ ఒక వెలుమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నటువంటి నేపథ్యంలో మూడు ప్రధానమైనటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. కరీంనగర్ లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ప్రచారమైనటువంటి ఇప్పటికే ప్రచారంలో బీజేపీ పార్టీ దూసుకుపోతా ఉన్నది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ కరీంనగర్ లో ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడంలో కొంత తాత్సారం చేసింది కాంగ్రెస్ పార్టీ. రేపో ఎల్లుండో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించేటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఒక పక్కన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బండి సంజయ్ మరి బరిలో దిగబోతా ఉన్నాడు. విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వినోద్ రావు ఇక్కడ బరిలోకి దిగబోతున్నటువంటి సందర్భంలో అదే సంబంధించినటువంటి బీసీ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. మరో పక్కన ఒక ప్రవీణ్ రెడ్డి పేరు, మరో పక్కన విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పేరు బయటకు వస్తా ఉన్నటువంటి సందర్భంలో కొంత సందిగ్ధమైనటువంటి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ కొంత టికెట్ కేటాయించడంలో అలసత్వం వహించినప్పుడు కూడా మరి టికెట్ ప్రకటించిన తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి ఆస్కారం కనబడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏ అభ్యర్థికి ఏ విధంగా బలం ఉంటుంది, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కు ఏ విధంగా అభివృద్ధి చేసిందన్నటువంటి అంశాలపైన, మరో పక్కన ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రజా అభిప్రాయ సేకరణ మాత్రం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి బోయినపల్లి వినోద్ రావు మళ్లీ బరిలో దిగుతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో. అంతకుముందు ఎంపీగా గెలిచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈ ఇద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ నెలకొందని చెప్పేసి కొంత చర్చ నడుస్తా ఉంది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ వైపు కూడా కొంతమంది చెప్పేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఊపు ఉన్నటువంటి విషయం. మరో పక్కన బీజేపీ పార్టీ సెంట్రల్ లో అధికారంలో రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా పార్లమెంటు సంబంధించినటువంటి స్థానాలను మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నటువంటి తరుణంలో కరీంనగర్ యొక్క ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ లో ఏ పార్టీ గెలవబోతా ఉంది, మీరు ఈసారి ఎవరిని ఎన్నుకోబోతా ఉన్నారు? బండి సంజయ్ పక్క ఆయన ఇది గెలుతారు, మళ్ళీ నెక్స్ట్ గెలుతారు. ఇది పక్క రాసి పెట్టుకోండి. ఏ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అని అనుకో ఇంకా చేయలేదు ఆ పార్టీ, ఒక్కటే బండి సంజయ్ అంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎట్లా ఉంది ఇప్పుడు 100 రోజుల పరిపాలన అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా అనిపిస్తుంది? ఇది బాగానే అనిపిస్తుంది. నేను బిజినెస్ చేస్తున్నా, నాకు బాగానే ఉంటుంది. రైతులకు ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు. క్వశ్చన్ ఓకే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మంచి క్యాండిడేట్. ఓకే, ఆ వ్యక్తిగత నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైనటువంటి క్యాండిడేట్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఏ ప్లేస్ కు పడిపోతాడు ఇక్కడ? ఓకే, ఆయన కూడా బాగానే ఉంది. ఆయన కూడా మంచి క్యాండిడేట్, బాగా మ్యాజిక్ మస్తు ఫాస్ట్ ఉంటాడు ఆయన కూడా. కానీ బండి సంజయ్ వెళ్తాడు. థ్యాంక్ యూ మచ్ అన్న. ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. మీ కరీంనగర్లో ఏ విధంగా ఉండబోతా ఉంది, ఏ పార్టీల మధ్యలో పోటీ ఉండబోతా ఉంది? ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు ఇంకా క్యాండిడేట్నే డిక్లేర్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎట్లయినా వెనకబడి ఉన్నారు, అదే స్థానం ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది పోటీ. ఈ కాంగ్రెస్ పరిపాలన పైన 100 రోజులు దాటిపోయింది. కాంగ్రెస్ పరిపాలన పైన ఏమనిపిస్తూ ఉంది మీకు? ఏమున్నది చెప్పడానికి ఏం లేదు. 6 గ్యారంటీలు అని చెప్పి అన్నీ మోసం చేశారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిరని చెప్పవచ్చు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు, మళ్ళీ అడుగుతున్న 100 రోజులు అన్నారు. 100 రోజులు పోయాక మళ్ళీ ఆగస్టు అంటున్నారు. ఇదే విధంగా ఉన్నది. అన్నీ ఏది కూడా అమలు చేయరు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి. బీజేపీ పార్టీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ, మరో పక్కన మాజీ ఎంపీ వినోద్ కుమార్ రావు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా పోటీ ఉంటుందా, లేకపోతే ఉంటే అసలు ఇప్పుడు మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ ఆరు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది పోటీ ప్రధానంగా? అదే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. ఈసారి మటుకు వినోద్ కుమార్ గారికి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది ఈసారి. ఎందుకంటే 5 ఏళ్ళు బండి సంజయ్ ఏం చేసిండు అనేది అందరికీ తెలుసు. ఏం చేయలేము.
ఓట్లన్నీ పోలరైజ్ చేయడానికి చూసినాడు. మతం పైనే ఆయన ఆధారపడి ఉన్నాడు. అవి ఇక ఎక్కువ రోజులు నమ్మేటట్లేరు ప్రజలు. ఆల్రెడీ అంతా తెలుసుకున్నారు. ఈసారి మటుకు వినోద్ కుమార్ గారికి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది. పని చేసే వాళ్ళకే ఓటేద్దామని అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ఎట్లా ఉండబోతా ఉన్నది ఇక్కడ కరీంనగర్లో? భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తా అన్న. ఎందుకని? ఎందుకంటే చాలా డెవలప్మెంట్ చేసిండు. ఆటోనమస్ కాలేజ్ వచ్చింది మనకు. అన్ని విధాలుగా బండి సంజయ్ గారు మనకు సాయంగా ఉంటారు. మంచి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఇంకా ఏం గ్యారంటీలు అమలు కాలే అన్న. చూద్దాం. ఇంకా రుణమాఫీ కాలే. చాలా బస్సెస్ ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్కి. మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడైతే. కాకపోతే రుణమాఫీ రైతులకు ఇప్పుడు సాగునీరు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం రెస్పాన్స్ లేదు. అట్లా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎందుకు బీజేపీ పార్టీ వైపు వెళ్తా ఉన్నారు? మనకు సెంట్రల్లో బీజేపీ వస్తే మనకు సౌకర్యం ఉంటుంది అని ఏమున్నా. నరేంద్ర మోడీ గెలిస్తే మనకు అభివృద్ధి అనేది జరిగితే దేశం బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. మొదటిసారి ఓటేసారు ఈసారి మీరు? రెండోసారి. పోయినసారి టీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీకి. వినోద్ కుమార్ గెలుస్తాడే. ఎందుకని? అరే ఆయన స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు, మంచి డెవలప్ చేసిండు. ఆయన తెలివి గలవాడు. ఇప్పుడు ఆయనకే ఇస్తాం. ఒక పక్కన సెంట్రల్ ఏమో బీజేపీ వస్తుందని చెప్పేసి అంటారు, రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి అంటారు. అంటే ఎందుకు అక్కడ కాకుంటే ఇక్కడ కరీంనగర్ చేసేటోడు అయితే కావాలి కదా. అందుకే వినోద్ కుమార్ అయితేనే మాకు డెవలప్ చేస్తాడు. వేరేటోళ్ళు అయితే ఎవడు కూడా చేయడు. ఇంతకుముందు మాకు ఉన్న ఎంపీ అయితే కనబడకుండానే పోయాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతాడు ఎవరికి అర్థమవుతుంది. కానీ ఈయన ముందట ఏదైనా డెబిట్ కూర్చున్న అని ఈయన డెవలప్ చేసినా చెప్తాడు. ఈయన తీసుకొస్తాడు కూడా, స్మార్ట్ సిటీ తీసుకొచ్చినట్టు ఇంకా వేరే కూడా తీసుకొస్తాడు. ఈయననే గెలిపించుకుంటాం. ఖచ్చితంగా వినోద్ కుమార్కి. చెప్పండి మీ అభిప్రాయం ఏంది, ఎట్లా ఉంటుంది? నా అభిప్రాయం అయితే బండి సంజయ్కి బాగా వ్యతిరేకత ఉన్నది. నాకు తెలిసిన విషయం ఏంటంటే, లేడీ అయిన నిర్మలా సీతారామన్ ఏమన్నదంటే, నా దగ్గర డబ్బులు లేవు నేను పోటీ చేయ అన్నది. నేను మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లాడగా అన్నది. ఇక్కడ ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లాడుగుతారు. అదైతే కరెక్ట్ కాదు పాలిటిక్స్కు. వీళ్ళకి ఇట్లా ఒకవేళ బీజేపీ సెంటర్లు వస్తే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బాగా ఇబ్బంది అయితే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోతుంది. అందుకే సెంటర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా మంచిదే కానీ బీజేపీ మాత్రం రావద్దు. కరీంనగర్లో మాత్రం బండి సంజయ్కి వెళ్తలేడు. ఎవరు గెలవబోతా ఉన్నారు ఇక్కడ? వినోద్ కుమార్ మాత్రం ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద కొట్లాడతాడు. ఏ సబ్జెక్ట్ ఉంటే దాని మీద మాట్లాడే సర్తా ఉన్న నాయకుడు అంటే వినోద్ కుమార్. నా పేరు లింగంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ లోకల్. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. మీ కరీంనగర్లో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? మీరు ఈసారి ఏ పార్టీకి ఓటు అయిపోతా ఉన్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశం ఇంకా అభివృద్ధిలో ప్రయాణించాలంటే గత 10 సంవత్సరాలు ఉన్న మోడీ కార్యక్రమాలు కొనసాగాలంటే ఈసారి కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి అవుతారు. ఈ మోడీ ప్రధానమంత్రి ద్వారా ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు కానీ తర్వాత అభివృద్ధి పథంలో పయనిస్తున్న దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశాన్ని ప్రపంచంలో మన భారతదేశాన్ని అగ్రహంగా నిలవాలంటే దాదాపు 370 నుంచి 400 ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం బండి సంజయ్ అత్యధిక మేరతో గెలవాలని కోరుకుంటున్నాం. బండి సంజయ్ గారు గెలుస్తారు. అంటే మోడీ కోసం మీరు బీజేపీని గెలిపించాలని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే బండి సంజయ్ కోసం? మోడీ కోసానికి. ఎందుకంటే ఆల్రెడీ ఈ దేశంలో ఇప్పటికున్న కరోనా వ్యాక్సిన్ కానీ తర్వాత ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తర్వాత దారిద్ర్య దిగువన ఉన్న వారికి గత 8 సంవత్సరాల నుంచి ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు ఈ దేశంలో. అలాగే తర్వాత రోడ్లు ఇప్పుడు మన బండి సంజయ్ గారు వరంగల్ నుంచి కరీంనగర్కు ఒక పెద్ద నేషనల్ హైవే తీసుకొచ్చారు. ఈ తర్వాత రైల్వే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కూడా చేపిస్తున్నారు. తర్వాత స్మార్ట్ సిటీ ఫండ్స్ తీసుకొచ్చారు. ఇవన్నింటినీ కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రం సక్రమంగా వినియోగం జరుగుతున్నాయి. దాని అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే నా ఉద్దేశం ఏంటంటే బండి సంజయ్ గెలవాలి. మోడీని చూస్తే ఇంకా పక్క భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఎట్లా ఉంటుంది ఇక్కడ కరీంనగర్లో పాలిటిక్స్ ఏ విధంగా ఉండబోతుంది? సరే, ఇప్పుడు కరీంనగర్లో పార్టీ అంటే కాంగ్రెస్ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది కదా. ఈ 2 పార్టీలు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ పార్టీకి వేయద్దని నిర్ణయం జనాలలో అందరి అంటే నా భావం బీజేపీకి వేసి బీజేపీని గెలిపించాలని
చేసేది ఇప్పుడు మోడీ సాబ్ అయితే సాధ్యమైన వరకు మంచిగా పరిపాలిస్తాడు. సాధనైన కాడికి ఇప్పటి వరకు అయితే జనాలకు అనుకూలంగా మెదులుతాడు, మంచిగా ఉన్నాడు. కాబట్టి బీజేపీకి వేయాలనుకుంటాను. నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్ను అయినా సరే నేను బీజేపీకి వేస్తా అనుకుంటాను. ముచ్చట లేదు, ఇంట్లో అక్షరాల సత్యం, తప్పేం లేదు. ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది? ఈ తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లకు ఖచ్చితంగా 10 సీట్లు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలతోటి మమేకమై తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఏకైక పార్టీ కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మన రాష్ట్రం ఏర్పడాలంటే ఎంతోమంది వ్యక్తులు శక్తులు కూడగట్టుకొని వ్యతిరేకించినా కూడా ఆ రాజ్యాంగం ప్రకారంగా అమలు చేసిన ఘనత భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది. కానీ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మాత్రం ఢిల్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడాలంటే టీఆర్ఎస్ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ఎంపీలు అత్యధిక శాతంలో ఉండాలి రాజ్యాంగంలో. ఎందుకంటే అక్కడ తీసుకునే నిర్ణయాలకు మనము రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలంటే కొంతమంది ఎక్కువ మంది ఎంపీలు ఉంటే మన రాష్ట్రానికి వచ్చే నిధులు కానీ మనకు వచ్చే ఏదైనా సంస్థలు కానీ మనకు వచ్చే పారిశ్రామిక సంస్థలు కానీ వస్తాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఈ మొన్న తీర్పు ఇచ్చిన విధానం వేరు కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కరీంనగర్లో వినోద్ కుమార్ గారికి సపోర్ట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంపీలకు సపోర్ట్ చేసి అత్యధికంగా సీట్లు గెలిపేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు ఒక్కటే చేసేది ఏంటంటే వీళ్ళిద్దరిని కూడా మాజీ ప్రెసిడెంట్ ఎంపీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వీళ్ళిద్దరితోటి ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ పెట్టుండ్రి. ఇంటర్వ్యూ పెట్టి నువ్వేం చేసినావు మీరు కామెంట్ చేయండి. అప్పుడు వాస్తవం అనేది బయటకు వస్తుంది. ఏ కాన్స్టిట్యున్సీకి బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న ఎంపీ ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, ఆయన ఎన్ని తీసుకొచ్చిండు, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రత్యక్షంగా కనుక పెట్టినట్టయితే తెలుస్తుంది. అందరూ ఏంటంటే యూత్ బీజేపీ అంటాడు. బీజేపీ ఏం చేసింది? మోడీ ఏం చేసిండు? 15 లక్షలు ఇచ్చిండా? 2 కోట్ల ఉద్యోగాల చొప్పున 5 సంవత్సరాలు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు? రైల్వే పోయింది, అన్నీ ప్రైవేట్ పరం చేసిండు. ఏం చేసిండు? జిఎస్టీ పెట్టిండు, మొత్తం సర్వనాశనం చేసిండు. మొత్తం అది ఏవైనా ఎవరైతే బలిచి ఉన్నారో వాళ్ళకే సహకారాలు అందిస్తాడు. ఎవరికి చేసిండు మోడీ? అదంతా వాస్తవం కాదు. ఏదైతే వినోద్ కుమార్ ఉన్నాడో ఆయన వాస్తవంగా కష్టపడ్డ వ్యక్తి, అందరికీ సుపరిచితుడు. ఆయన ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశాభావాన్ని నేను వెలిపిస్తున్నాను. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గత సంవత్సరంలో ఎన్నోసార్లు దేశంలో యువతకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు ఇవి చేస్తా అని మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ పార్టీ. మతతత్వ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాలనే వ్యతిరేకించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి బండి సంజయ్ ఖచ్చితంగా కరీంనగర్లో ఓడగొడతాం. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ని గెలిపించలేదు. ఏదైతే తెలంగాణలో అంబేద్కర్ సిద్ధాంతపరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ అంబేద్కర్ ఆశయాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే విధించిందో తెలంగాణ రాష్ట్రం నుండి అన్న కరీంనగర్ నుండి వినోద్ కుమార్ గారు పార్లమెంటుకు వెళ్ళబోతున్నారు. తెలంగాణలో ఉన్న సంస్థలన్నీ ఆర్థికంగా బలోపేతం చేసేదాని కోసము మాట్లాడడానికి ఢిల్లీలో ఒక గొంతుగా వెళ్ళబోతున్నాడు వినోద్ కుమార్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రావాలి. పార్లమెంట్లో మాట్లాడే శక్తి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఉంది. ఇప్పుడున్న 17 సీట్లలో 10 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. వినోద్ అన్న కంపల్సరీ గెలుస్తుండు. అన్నట్టు కేంద్రంలో ఏమో బీజేపీ పార్టీ వస్తుంది అన్నటువంటి సంకేతాలు వినపడతాయి. రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు స్కోప్ కనబడతా ఉందా? మొన్నటిసారి వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ ఈసారి ప్రజలు రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. కరీంనగర్లో వినోద్ అన్న గెలుపు ఖాయం. మీరు ఏ పార్టీకి ఓటు అయిపోతారు? బీఆర్ఎస్ పార్టీకి ఓటు అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. కరీంనగర్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఏ పార్టీ గెలిచేటువంటి సూచన కనబడుతుంది నీకు? బీజేపీ అంత మంచిగానే తెలుస్తుంది. జరిగే తట్టుకున్నాయి, చేసి తట్టుకున్నది. అదే గెలవాలని మా అభిప్రాయం. ఏ పార్టీకి వేస్తావు ఓటు? ఏ పార్టీకి వేస్తావు ఈసారి ఓటు? ఏ పార్టీ అంటే మనకు తెలుస్తుందా? మన చేతుల్లో పని, మన చేతిలో. ఏ పార్టీకి వేస్తావు? నువ్వు ఏ పార్టీకి వేస్తావు ఓటు? జేపీ. బీజేపీనా?
దానికి వేద్దామని. ఎందుకని? ఎందుకోసం? మన తెలుగుదేశం అనేప్పటికీ అతడు బండి సంజీవ్ అనేప్పటికీ మేము వేస్తున్నాం. మాకు ఫ్రెండు కాస అంటే ఇక అట్లనే ఉంటుంది. ఇప్పుడు కూడా మాది ఉండేది అలా, అంత పర్వాలేదు. ఖచ్చితంగా బీజేపీకి వేస్తావు? బీజేపీ వేస్తాం. ఈసారి ఇక్కడ కరీంనగర్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం? బీజేపీకి వెళ్తాయి. బీజేపీ అనుకుంటాను, నేను అనుకుంటాను బీజేపీ అని. ఏది వెళ్తా బీజేపీ అనుకుంటాను. బీజేపీకి వేస్తాం. అయితే బీజేపీకి వేస్తాం. పోయినసారి చేసినావు? బీజేపీకి వేసిన. ఈసారి గెలుతాడా బండి సంజయ్ అన్న? నువ్వు తెలియదు ఇక మనకు అభిప్రాయం అదే ఉన్నది ఎక్కువ. ఇక వేయడం తక్కువ ఉన్నది. బీజేపీ వెళ్తుంది. ఇక నా అభిప్రాయం 3 కూడా మా ఇంట్లో అందరూ వేస్తాం. బీజేపీకి వేస్తాం. ఎట్లా ఉంది కరీంనగర్ పాలిటిక్స్? ఎట్లా ఉన్నది? ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నాను? నేనైతే కాంగ్రెస్కి వేస్తాను. కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను సర్పంచ్ కూడా చేసిన. సర్పంచ్ చేసి కొడుకు చదువు కోసం చాలా కష్టపడి రాజశేఖర రెడ్డి పుణ్యాన ఇలా ఎంటెక్ చేసిండు, బీటెక్ చేసి అమెరికాలో ఎంఎస్ చేసి ఇప్పుడు పిహెచ్డి. వాడిని మేము సర్పంచ్ చేసి ఒక గుంటెడు భూమి కూడా సంపాదించలేదు. వాడిని చదువు కోసం మున్సిపాలిటీ ఇక్కడ చెత్తబండి నడిపిన. ఆ రాజశేఖర రెడ్డి పుణ్యాన పీజీ రిజర్వ్మెంట్తో పట్టిగా చదివించేపటికి ఇవాళ ఈ గొర్రెలు కేసీఆర్ లెక్క గొర్రెలు బర్రెలు ఇట్లాంటి ఇస్తే నా కొడుకు ఇవాళ అమెరికాలో ఉండకపో. దేవుని దేవాలని ఇవాళ మనం మంచిగా ఉన్నామంటే కాంగ్రెస్ దేవాలని నేను మంచిగా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు అన్నిటినీ కలుపుకపోయే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాలను రోడ్డు మీద టీ కొట్టాల కాడికి కాబట్టి ప్రతి ఒక్కలను అన్నిటిని చూసేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి నాకు ఫుల్ మద్దతు. అది ఎవరైనా నిలబడని అది మాత్రం కాంగ్రెస్ కోటిస్తా. అలాంటి ఎన్నికల దగ్గర పడతా ఉన్నాయి. కరీంనగర్లో ఏ పార్టీకి స్కోప్ ఉన్నటువంటి అవకాశం కనబడతా ఉంది? బండి సంజయ్ విన్ అవుతాడు. ఎందుకని? బీజేపీ సెంట్రల్లో మోడీ గెలుస్తాడు. కంపల్సరీ బండి సంజయ్ విన్ అవుతాడు. ఎందుకు మీరు బండి సంజయ్కి వేద్దాం అనుకుంటారా మోడీకి? అంటే ఇద్దరిలో ఎవరు చూసి ఓటు వేద్దాం అనుకుంటారు? మోడీ. బీజేపీ ఏం చేసింది ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ బీజేపీ పార్టీ? ఏం చేసింది? రైల్వే తెచ్చిండు, రోడ్లు, సెంట్రల్ మన స్మార్ట్ సిటీ ఇవన్నీ తెచ్చిండు, రామ మందిరం అన్నీ. ఈసారి మాత్రం మీ ఓటు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా కనబడతా ఉంది? ఇంక ఇక్కడ ఎంపీకి ఎవరు లేరు కదా కాంగ్రెస్ తరఫున. లేదు, ఓవరాల్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓకే, ఆ పరిపాలన పైన మీకు ఏమనిపిస్తా ఉంది? ఇప్పుడైతే బాగాలేదు. 6 గ్యారెంటీలు అయితే ఫస్ట్ అయితే ఫిల్ఫిల్ చేసిన తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఉంటుందా పోతుందా కూడా డౌటే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. అంతే. చెప్పండి బ్రదర్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 63 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వం ఏం చేసిందని కాంగ్రెస్ మనం ఓటేయాలి? సో ఉన్న పరంగా 12 సంవత్సరాలు చేసిన బీజేపీ, సో 10 సంవత్సరాలు చేసిన బీజేపీ కూడా, సో మనలోని మార్పులు అయితే చాలా ఉన్నాయి. సో స్మార్ట్ సిటీ కానీ ఇంకా రామ మందిర్ కానీ ఇన్ని రోజులు పరిపాలించిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయి. సో మనం మోడీని చూసి కానీ అందరూ కూడా ఓటేయాలి. బీజేపీని వస్తే మన ప్రభుత్వానికి మారుతుంది, జస్ట్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో పిల్లలు మా సంటలు యూత్ ఇంకా ఇటువంటి పిల్లలు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో దానికోసం అయినా బీజేపీ కొట్టేయాల్సిందే. సో అధికారం అనేది ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ భావిస్తున్నారు అందరూ కూడా. కరీంనగర్లో మాత్రం బీజేపీ వస్తుంది అండ్ షూర్. సార్ థ్యాంక్ యూ. కరీంనగర్లో పాలిటిక్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? బీజేపీ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక అన్ని రాష్ట్రంలో కేంద్రంలో అంతా కేంద్రంలో ఎక్కువ మటుకు బీజేపీ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ సపోర్ట్ అవుతుంది. బండి సంజయ్ గెలుస్తాడు ఈసారి? గెలుస్తాడు. మీరు ఏ పార్టీకి అయిపోతా ఉన్నారు ఓటు? బీజేపీకేనా? గతంలో కూడా అంటే ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఏమైనా పనులు చేసిండే ఇక్కడ? చేసిండే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా కొంచెం ఇబ్బంది. మీరు మాత్రం కంపల్సరీ ఈసారి బీజేపీకి అవుతారా? ఓకే, మీరు చెప్పండి బాబాయ్. అంటే ఇట్లా కరీంనగర్లో ఏ పార్టీ కొంత ఎక్కువగా గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి మీకు? రెండు అపోజిట్ ఉంటాయి, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. టీఆర్ఎస్ అనేది కష్టమే, టీఆర్ఎస్ ఉండదు కూడా దేశంలో. మీరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలో, మళ్ళీ ఏమన్నా ఇంకా పెట్టలే, నేను పెడతా, కంప్లైంట్ చేస్తా, సిపికి వాళ్ళకి అందరికీ చేస్తా వీళ్ళ మీద.
ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఆల్రెడీ 100 రోజులు దాటిపోయింది. ఎట్లా అనిపిస్తుంది నీకు? మాకైతే మంచిగానే ఉంది, మంచిగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమైనా వస్తుందా ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వెళ్తాడు ఇక్కడ కరీంనగర్లో? రావాలండి సగం. రెండు దిక్కుల డిక్లేర్ చేయాలి. క్యాండిడేట్ బట్టి ఉంటుంది అసలు. క్యాండిడేట్ మంచివాడు కావాలి. రాజేందర్ రావుకి ఇస్తే ఏమో ఐడియా మే అయితే చూడలే అయినని వరకు. తీర్మానం మల్లన్నకి ఇస్తే ఎక్కువ కొంచెం అది ఉంటుంది. తీర్మానం మల్లన్నకి ఇస్తే గెలిచేటాడు 90 కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్పే విధానం బట్టి అయితే మంచిగానే